ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనేది నానుడి. అన్ని రంగాల్లోనూ మరీ ముఖ్యంగా రాజకీయాల్లో దీనిని తప్పనిసరిగా పాటించాలి. కుటుంబమే సగం బలం బలహీనతగా ఉన్నవాళ్ళు కూడా రాజకీయాల్లో లేకపోలేరు. కుటుంబాన్ని దూరం చేసుకుని ఒక్కడిగా మిగిలిపోయిన వారు కూడా ఉన్నారు. ఎవరిని నమ్మినా నమ్మకపోయినా బంధువులను నమ్మాలి. ప్రస్తుతం ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బంధువులను కూడా నమ్మడం లేదు. అంతేగాక పార్టీకి తన వంతు కృషి చేసిన తల్లిని బంధువులను వాడుకుని పక్కన పెట్టేశారు. కజిన్, మేనమామ, చిన్నాన్న ఇలా ఎవరిని నమ్మకుండా అవసరాలకు ఉపయోగించుకుని కూరలో కరివేపాకులా తీసి పారేస్తున్నారు. వైఎస్ మరణానంతరం సీఎం పీఠం ఇవ్వని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై తిరుగుబాటు చేసి సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచి కుటుంబ సభ్యులను తనకు అనుకూలంగా మార్చుకున్నారు జగన్. తనతో పాటు తల్లి, చెల్లిని ఎన్నికల ప్రచారానికి తీసుకెళ్లారు. వైఎస్ కుటుంబానికి కంచుకోట అయిన కడప నుంచి తల్లి విజయమ్మను పోటీ చేయనివ్వకుండా టీడీపీకి బలమైన క్యాడర్ ఉన్న విశాఖలో పోటీ చేయించారు. వద్దని ఎంతమంది చెప్పినా వినకుండా నిలబెట్టాడు. అప్రతిష్ట మూటగట్టుకున్నారు. ఇక తనను అరెస్టు చేసిన సమయంలో పార్టీ క్యాడర్లో ఆత్మస్థైర్యం కలిగించేందుకు సోదరి షర్మిల పాదయాత్ర చేపట్టారు. 100 కిలోమీటర్లు నడిచి పార్టీకి జవసత్వాలు నింపారు షర్మిల. జగన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె కనిపించిన దాఖలాలే లేవు. ఆమె రాజ్యసభ సీటు అడిగితే కనీసం ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం జగన్కు, షర్మిలకు మాటలు లేవు. పార్టీ కోసం, అంతకంటే సొంత ప్రయోజనాల కోసం అటు అమ్మని ఇటు చెల్లిని వాడేసుకున్నారు. ఇక కజిన్ అవినాష్ రెడ్డి ప్రస్తుతం కడప ఎంపీగా ఉన్నాడు. ఆయన్ను కూడా పక్కన పెట్టేశాడట. కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి అవినాష్ను బాధ్యుణ్ణి చేస్తూ ఆయనకు కూడా ఎర్త్ పెట్టేశాడట. ఇక ప్రకాశం జిల్లాలో జగన్ మామ మాజీ మంత్రి బాలినేనికి కూడా ప్రయారిటీ తగ్గిందట. ఇక ఇప్పుడు మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు ఇవ్వనని చెప్పేశాడట. ఇలా వరుసగా కుటుంబ సభ్యులు ఎవరిని నమ్మకుండా వారందరినీ దూరం పెట్టేస్తున్నారు జగన్. సాధారణంగానే అతి తక్కువ మందిని జగన్ నమ్ముతారని విమర్శలు కూడా లేకపోలేదు. ఇప్పుడు దీనికి బలం చేకూరుస్తూనే ఆయన వ్యవహరిస్తున్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.